మార్తాండ భైరవుడు. ఈ మూర్తిని ప్రదోషం వేళ, ముఖ్యంగా ఆదివారాల సాయంత్రపు వేళల్లో మనకి ఉపాసన చేయటం అనేది కనపడుతూ ఉంది. ఏ విధంగా సుదర్శనుడు మనకి కర్మబంధాన్ని తొలగిస్తాడో, అదేవిధంగా సూర్యశక్తితో ఈయన కూడా అలాంటి కర్మబంధాలన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి ఒక నమ్మకం ఉంది. నిజానికి సూర్యుడిని సానపట్టినప్పుడు వచ్చిన రజతంతోనే సుదర్శనాన్ని విశ్వకర్మ చేసి పురుషోత్తముడైన భగవంతుడికి అర్పించాడట. ఆ మిగిలిపోయిన రజంతో మిగతా ఆయుధాలు కూడా చేసినట్లు కనపడుతూ ఉంటుంది. వ్యాల యజ్ఞోపవీతం కలిగిన ఈయన మనకి నారదాదుల చేత ఎంతో సంస్కరింపబడి వారు ఏ విధంగా వేదసారాన్ని తెలుసుకున్నారో ఆ సారాన్ని మనకి కూడా అందించి జ్ఞానబోధ చేస్తాడట. మనలో మనకి నేను చేయలేను, నా వల్ల కాదు అన్న భీరువ తత్వాన్ని పోగొట్టేవాడే. మార్తాండుడు అంటే మృతమైన అండం నుంచి పుట్టిన సూర్యుడు.